నాకు ప్రాణ సమానమైనటువంటి అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు చెప్తాను, తెలుగుదేశం పార్టీ అనేది మామూలు వ్యవస్థ కాదు. ఎవడైనా మనతో పెట్టుకుంటే వాడు ఫినిష్ అయిపోతాడు తప్ప అంత ఈజీగా మనం వదిలిపెట్టాం. ఇటీవల అనకాపల్లి ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట, దాంట్లో అనుమానం లేదు. అయితే మనం కూడా ఎన్నికల్లో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ఈసారి ఎన్నికలు రాకమునిపే ఒక ఆలోచన చేశాం. ఈ రాష్ట్రంలో ఒక దుష్ట పాలన ఉంది, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. ఆ సమయంలో స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి జనసేన అధినేత పూర్తిగా సహకరించడం, ఆ తర్వాత మనం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే బీజేపీ కూడా అవసరం, ముగ్గురం కలిసి పోటీ చేస్తే తప్ప రాష్ట్రాన్ని కాపాడుకోలేమని ముందుకు పోయాం. అయితే చాలా ఎన్నికలు చూశాను, కానీ 2024 ఎన్నిక నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అలాంటి ఎన్నిక. దానికి కారణం మీరందరిలో కూడా బాగా పూర్తిగా ఛార్జ్ అయిపోయారు. పక్కన చూడలా ఒకటే ఆలోచించారు, ఈ రాక్షసులు పోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అదే ధ్యేయంతో ముందుకు పోయారు. దాంతో ఎన్నో విక్టరీస్ చూశాను, కానీ ఈసారి గెలుపు మాత్రం నా జీవితంలో చూడలేదు. పోటీ చేసిన వాళ్ళల్లో 94% స్ట్రైక్ రేట్ రావడం ఇది ఒక హిస్టారికల్ చరిత్ర. ఇప్పుడు నేను చూస్తే అప్పటికి ఇప్పటికీ ఇంకా కొంచెం పెరిగింది, ఓట్లు పెరిగాయి. దానికి కారణం మీరందరూ పనులు చేయడం. నేను కూడా మీరు చూస్తే ఒక పక్క సంక్షేమం, సూపర్ 6 అన్నాం, సూపర్ 6ని సూపర్ హిట్ చేయడమే కాకుండా ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలుగుతున్నాం. ఇంకా నిరంతరం కూడా ముందుకెళ్తాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, నా ఆలోచన ఒకటే, మనం కష్టపడేది ప్రజల కోసం, నిరంతరం ప్రజల్ని ఎంపవర్ చేసుకుంటూ ముందుకు పోవాలి. అందుకని నేను ఏమాత్రం కూడా ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోయాం. ఇంకొక పక్కన మన బ్రాండే మీరు చూస్తే అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి. అభివృద్ధిలో మీరు చూస్తే గడిచిన 1.5 సంవత్సరాల్లో దగ్గర 18 నెలల్లో 21 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చిందంటే అది మన బ్రాండ్. ఈ రెండు వచ్చిన తర్వాత నేను సుపరిపాలన, నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. నన్ను చూడంగానే ప్రతి ఒక్కరిలో ఒక నమ్మకం వస్తుంది ఇండస్ట్రీలో. మొన్నే విశాఖపట్నంలో మీరు చూశారు. అందులో మీరు చూస్తే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాం, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం. నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ డెలివరింగ్ గవర్నెన్స్, అంటే స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అంటే ఎవరు ఎక్కడున్నా రియల్ టైంలో ఏ పని కావాలన్నా చేసి పెట్టే బాధ్యత, ₹1 అవినీతి లేకుండా సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం ఇస్తామని చాలా స్పష్టంగా నేను హామీ ఇచ్చాను. రాబోయే 1 సంవత్సరంలో మీరు చూస్తారు, అన్ని సర్వీసులు ఆన్లైన్లో ఉంటాయి, ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎక్కడా లిటిగేషన్ ఉండదు. ఎవడైనా భూ కబ్జా చేస్తే అక్కడనే పాచేస్తాం తప్ప వాడిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. రౌడీలకి రాష్ట్రంలో స్థానం లేదు. ఆ రౌడీ అని చెప్పుకుంటే తోక కట్ అయిపోతుంది తప్ప మళ్ళీ ఇంకొకసారి రౌడీ అని చెప్పేదానికి కూడా అతనికి శక్తి ఉండకుండా చేస్తాం. ఇలాంటివన్నీ చేసి ఎవడైనా తప్పు చేస్తే తప్పు చేయక మునిపే చొక్కా పట్టుకుంటాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు.
ఇవన్నీ కూడా ఇప్పటికే మీరు చూసుంటారు. మీరు నాకు ఒక మంచి పని చేయాలి, మీరు టెక్నాలజీ వాడాలి, మన యాప్ వాడాలి, మన మిత్ర వాడాలి. మీరందరూ కూడా ప్రభుత్వం చేసేది అర్థం చేసుకోవాలి, పార్టీ చేసేది అర్థం చేసుకోవాలి. మీరు ఛాంపియన్స్గా ఉండాలి. మీరు ఛాంపియన్స్గా ఉండి ప్రజల్లో కానీ చేయగలిగితే మనకు చాలా వరకు పని తగ్గిపోతుంది. రెండోది, ఎన్నికల ముందు మీరందరూ హామీ ఇచ్చారు. నేను ఒక మాట చెప్పాను, మనం వస్తానే సూపర్ 6 ఇస్తామని చెప్పాను. దాని వివరాలు ఇంటింటికి పోయి చెప్పమన్నాను. మీరు పోయి చెప్పారు, ఇంటింటికి పోయి చెప్పారు, మెప్పించారు. దాని ఫలితమే ఓట్లు వచ్చాయి. కానీ ఈరోజు మీరు చేయాల్సింది, ఏదైతే అమలు చేస్తున్నామో అమలు చేసే దాంట్లో మీరు భాగస్వాములు కావాలి. అంటే మీరు ఇంట్లో పడుకున్నారనుకోండి, ఇప్పుడు చెప్పారు, ఇచ్చాం, మీరు కనపడరు. కనపడకపోతే ఏంటి, ప్రజలకు మిమ్మల్ని మర్చిపోతారు. మన కష్టం కూడా ఫలించే పరిస్థితి రాదు. అందుకే ఇటీవల కాలంలో మీ అందరికీ మెసేజ్ ఇస్తున్నా. పార్టీని కూడా మీరు చూస్తే చాలా సిస్టమేటిక్గా పనిచేసే వాళ్ళ కోసం నేను ఎత్తుక్కుంటా వస్తానని చెప్పా. ఈరోజు ఎత్తుక్కుంటా రావడమే కాదు, పని చేసే వాళ్ళకే దండేస్తున్నాను తప్ప పని చేయని వాళ్ళకి దండేసే పరిస్థితి లేదు. దానికి కూడా శ్రీకారం చుట్టాం. రెండోది, మీతో ఉంటానని చెప్పాను, ముందు మాదిరిగా ఉండదని చెప్పాను. ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా నేను ఏ జిల్లాకు వచ్చినా జిల్లాలో ప్రజలతో 2-3 గంటలు స్పెండ్ చేస్తే నా కుటుంబ సభ్యులతో 1 గంట అయినా సరే మినిమం స్పెండ్ చేసే వెళుతున్నాను. నేను కానీ, ప్రధాన కార్యదర్శి కానీ, నాయకులం కానీ అందరం కూడా ఒక పద్ధతి పెట్టుకున్నాం. దీనివల్ల ఈరోజు మార్నింగ్ అయితే నాకు ఎంతో సంతోషం కలిగింది. ఎయిర్పోర్ట్లో లైన్ నిలబడుకొని నాకు స్వాగతం పలికిన వాళ్ళందరినీ మాట్లాడుతూ వస్తే, నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నా, డైరెక్టర్గా ఉన్నా, లేదంటే గౌరవ కార్పొరేషన్లో ఉన్నా, లేదంటే ఇంకో కార్పొరేషన్ ఉన్నాను, ప్రతి ఒక్కరూ మీ హోదా నాకు గుర్తు చేశారంటే నేను గర్వపడుతున్నా. అది ఈసారి మార్పు. రోజంతా పనిచేస్తాను, మళ్ళీ సాయంత్రం ఒక 2 గంటలు పార్టీ విషయం ఆలోచించి ఏమి పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్ అన్నీ క్లియర్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క నిర్ణయంలో నా ముద్ర ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను రాజకీయం చేసినంత వరకు ఎవ్వడు మన జోలికి కూడా రాలేడు. నేను రాజకీయం చేయడం మానేస్తే అక్కడి నుంచి తోకలు పుట్టుకొస్తాయి. నేను మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు కూడా అలకబోంతారు. కానీ మీరు ఎక్కడికి పోరు, కానీ పని చేయరు. వేరే జెండా పట్టుకోరు, కాడి పడేస్తారు. మీరు కాడి పడేస్తే పార్టీకి ప్రమాదం వస్తుంది. మీరు యాక్టివ్గా ఉన్నంత వరకు ఎవ్వడు ఏ శక్తి కూడా ఈ రాష్ట్రంలో ఏమీ చేయలేరు. అది మాత్రం వాస్తవం. ఇలాంటివన్నీ చేసుకుంటూ నేను ఈసారి ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. నేను వారానికి 2 గంటలు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నాయకులు ఎట్లా పనిచేస్తున్నారో మీ జాతకాలన్నీ ఆన్లైన్లో చదువుకుంటున్నా. అదే మరిగా మండే అయితే సెక్రటరియట్కి పోయి రియల్ టైం గవర్నెన్స్, అక్కడ ప్రభుత్వ అధికారుల జాతకం అంతా ఒకసారి చదువుకుంటున్నా. ఈ 2 చదువుకొని పార్టీ పెరిగిందా తరిగిందా, పెరిగితే ఎవరు కాంట్రిబ్యూషను, తగ్గితే ఎవరి వల్ల తగ్గింది. తగ్గిన వాళ్ళకు మామూలుగా చెప్తా, పార్టీ వాళ్ళైతే తప్పదు నాకు మీకు చెప్తా, వినకపోతే కొంచెం గట్టిగా చెప్తా. అప్పుడు కూడా వినకపోతే తమ్ముళ్ళు దారికి వచ్చే వరకు దూరంగా పెడతా. దారికి వచ్చిన తర్వాత మళ్ళీ ముందుకు తీసుకుపోతా. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, జీవితంలో ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందనే అపవాదు మనకు రాకూడదు, రాదు. దీర్ఘకాలంలో మనం అధికారంలో ఉంటే రాష్ట్రానికి సమాజానికి చాలా మేలు. మీ గౌరవానికి అది ఎంతో అవసరం. మనం అందరం పనిచేసేది ఇన్ని సంవత్సరాలుగా నేను చూసా. ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తలు మన పార్టీకి ఉండడం. రెండోది, సొంత ఆస్తులు కరగబెట్టుకొని, లేకపోతే ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమించి, ఒక్కోసారి కొన్నిసార్లు అయితే ఆస్తులు పోగొట్టుకొని
పార్టీ జెండా మోసిన కార్యకర్తలు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అదే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే పార్టీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చాం. నిన్న ఈ సంవత్సరం కూడా దగ్గర ఇప్పటికే 33 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కింద మీకు డబ్బులు ఇచ్చాం. అదే మరి కాలేజ్ సీట్లు ఇస్తున్నాం. మన కార్యకర్తలు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పా, దానికి హద్దులు లేకుండా నా కార్యకర్త అనారోగ్యం పాలైతే పూర్తిగా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అన్నాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అన్నప్పుడు దాంట్లో కూడా మనం అగ్రస్థానంలో ఉండాలి. అగ్రస్థానంలో ఉండాలంటే మీలో అలాంటి ఆలోచన ఉండే వ్యక్తులందరూ కూడా శ్రద్ధ చూపిస్తే వాళ్ళందరికీ హ్యాండ్ హోల్డింగ్ కానీ, ట్రైనింగ్ కానీ, అవసరమైతే కోఆర్డినేషన్ కానీ ఏం చేయాలో అవన్నీ చేస్తాం. ఇప్పుడు పార్టీ ఆఫీస్లో 2 ట్రైనింగ్లు కార్యక్రమాలు జరుగుతాయి. ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం మిమ్మల్ని రాజకీయ నాయకులుగా తయారు చేయడం, సమర్థవంతమైన రాజకీయ నాయకుడిగా తయారు చేయడం. రెండోది ఆర్థిక పరిపుష్టి పెంచే విధంగా మీ దగ్గర నుంచి 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈకి ప్రాధాన్యత ఇవ్వడం. ఈరోజు మీ జిల్లా ఉంది, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం ఉంది. ఈరోజు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. 10 సంవత్సరాల్లో మీరు ఊహించిన విధంగా ఈ 2 జిల్లాల్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఒక గూగుల్, ఒక కాగ్నిజెంట్, ఒక టీసీఎస్, ఒక ఆర్సీఆర్ మిత్తల్, ఒక పక్కన ఎన్టీపీసీ, ఒక పక్కన టూరిజం, 1-2 కాదు, ఆకాశమే హద్దుగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తున్నాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినప్పుడు దాంట్లో భాగస్వాములు కావాలి. నేను ఒక విజన్ ఇచ్చాను, గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. విజన్ 2047. ఎన్నేండ్లు? ఇప్పుడు 25 అయింది, 26కి వచ్చాం. ఎగ్జాక్ట్గా రాబోయే 21 సంవత్సరాల 6 నెలల్లో నేను చెప్పిన విజన్ మీరు చూస్తారు. అందులో నేను చెప్పింది ఇప్పుడు 3 లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఆవరేజ్న స్టేట్లో. అది 47కి 55 లక్షల రూపాయలు అవుతుంది తలసరి ఆదాయం. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు ఇక్కడ, ఈ ఏరియాలో భూమి ఉంది. ఒకప్పుడు 5 ఎకరాలు ఉంటే ఈ 5 లక్షలు 2 లక్షలు ఉండేది. రాబోయే రోజుల్లో 1 కోటి 2 కోట్లు 5 కోట్లు పెరిగే పరిస్థితికి వస్తుంది. ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఆర్సీఆర్ మిత్తల్ ఉంది. నేను డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ అన్ని పెట్టిస్తాం. ఎవరైనా అలాంటి ఆలోచన ఉండే వాళ్ళని అందులో పెట్టి మనం కూడా పికప్ చేస్తే, ఒకటి కాదు ఇలాంటి అనేకమైన ఆలోచనలు తీసుకొస్తా, దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడ నేను చూశాను, ఒక విధంగా చూస్తే డిఫరెంట్ సర్వేస్లో డిఫరెంట్గా చెప్తున్నాయి. ఓవరాల్గా మాత్రం నాకు ఈ 4-5 జిల్లాల్లో పార్టీ ఇమేజ్ అంటే ఎన్డీఏ ఇమేజ్ పెరిగింది, తెలుగుదేశం పార్టీ ఇమేజ్ పెరుగుతూ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మసకబారే పరిస్థితి వచ్చింది. అట్లని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్ మాత్రం ఉండడానికి వీలు లేదు. నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకుంటూనే ఇక్కడ పార్టీ ఇన్ఛార్జి కూడా చెప్తున్న గోవింద్ గారికి మనం అందరం కూడా ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, రేపు రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ ఉంటుంది. అనేక సార్లు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక 15 ఏళ్ళు మినిమం ఈ 3 పార్టీలు కలిసి ఉండాలని చెప్పి పదే చెప్పారు. నాకు కూడా అభిప్రాయం అదే. అందుకే నేను ఆయనకు గౌరవం ఇవ్వడం, ఆయన నాకు గౌరవం ఇవ్వడం, అదే మరి ప్రధానమంత్రి గారు కానీ కేంద్రం కానీ మనం అనుకున్న పనులు చేయడం,
ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తున్నాం. మీరు కూడా ఆలోచించాల్సింది, అవసరమైతే ఇంకొక 2 పనులు ఎక్కువ చేస్తాం ఇలాంటి నియోజకవర్గాల్లో. ఎందుకంటే కోయిలేషన్ ఎక్కువగా స్ట్రాంగ్గా ఉండే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే జనసేన ఉంటే, తెలుగుదేశం మేజర్ పార్టీ కాబట్టి 10 పనులు ఎక్కువ చేయడానికి ఏమేం చేయాలో అన్ని పనులు చేస్తాం. అది నా బాధ్యత. అదే సమయంలో మీటింగ్లు పెట్టుకొని మీకు ఏ పని వచ్చినా చేసే బాధ్యత గోవింద్ గారికి ఉంది. ఇక్కడ మంత్రి గారు కూడా ఉన్నారు. 2 పార్టీల మధ్య ఫిక్షన్ రాకుండా సమన్వయం చేస్తూ, కోఆర్డినేట్ చేస్తూ, కొల్లు రవీంద్ర దీన్ని కూడా కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, నేను డీటెయిల్స్ పోవడం లేదు.